వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆటలో టీమిండియా పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. రెండో రోజు ఓపెనర్ కేఎల్ రాహుల్, వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సెంచరీలతో దుమ్మురేపడంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 448 పరుగులు చేసింది. క్రీజులో సెంచరీ హీరో జడేజా 104, వాషింగ్టన్ సుందర్ 9 రన్స్‌తో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా 286 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో వెస్టిండీస్‌కు ఇన్నింగ్స్ ఓటమి తప్పేలా లేదు. రెండో రోజు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్ తర్వాత రవీంద్ర జడేజా కూడా సెంచరీ సాధించడంతో ఒకే ఇన్నింగ్స్‌లో ముగ్గురు భారత బ్యాటర్లు శతకాలు నమోదు చేయడంతో అరుదైన రికార్డు నమోదైంది. 2025లో భారత్కు ఒకే ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేసిన లిస్టు ఒకసారి చూసుకున్నట్లయితే యశస్వి జైస్వాల్, శుభ్మాన్ గిల్, రిషబ్ పంత్ ఇంగ్లాండ్ మీద లీడ్స్లో ఒకే ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేశారు. అండ్ శుభ్మాన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ అదే ఇంగ్లాండ్ మీద మాంచెస్టర్లో ఒకే ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేశారు. అండ్ ఇప్పుడు కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజా వెస్టిండీస్ మీద అహ్మదాబాద్లో ఒకే ఇన్నింగ్స్లో 3 సెంచరీలు చేశారు. ఇక రెండో రోజు కేఎల్ రాహుల్ తొలి సెషన్లో తన 11వ టెస్ట్ సెంచరీని పూర్తి చేసి లంచ్ తర్వాత వెంటనే అవుట్ అయ్యాడు. శుభ్మాన్ గిల్ తో కలిసి మూడో వికెట్కు 98 పరుగుల పార్ట్నర్షిప్ ను నెలకొల్పాడు. కేఎల్ రాహుల్ సెంచరీ, శుభ్మాన్ గిల్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురేల్, రవీంద్ర జడేజాతో కలిసి 5వ వికెట్కు ఏకంగా 206 పరుగుల భారీ పార్ట్నర్షిప్ ను జోడించారు. ధ్రువ్ జురేల్ తన తొలి టెస్ట్ సెంచరీని 210 బంతుల్లో 15 ఫోర్లు 3 సిక్సర్లతో పూర్తి చేసి జట్టును 400 పరుగుల మార్కును దాటించాడు. ఇక రవీంద్ర జడేజా 168 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో సెంచరీని పూర్తి చేసుకున్నాడు. తన కెరీర్లో 86వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రవీంద్ర జడేజాకు ఇది 6వ టెస్ట్ సెంచరీ. ఈ ముగ్గురు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ మ్యాచ్పై పూర్తిగా పట్టు సాధించింది.